హాయ్ ఫ్రెండ్స్. సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న భయం ఉందండి. అదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ రాదు అని చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే భయపడుతూ ఉంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ఎవ్వరం మాట్లాడలేము. ఓకే. అట్‌లీస్ట్ మన గురించి మనం చెప్పుకునేంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఎక్సలెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. సో, మీరేంటంటే ఏదో మూవీలో చూసినట్టు ఇంగ్లీష్ బాగా మంచిగా ప్రొనౌన్సియేషన్ చేసి, అలాంటి వాళ్ళకే సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుందనుకుంటే మాత్రం అది 100% ఫాల్స్ న్యూసే. ఇప్పుడు మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న వాళ్ళే కదా! ఈళ్ళందరూ మంచిగా స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఎక్స్‌పర్ట్స్ ఏం కాదు కదా! సో, మనం తెలుగులో ఏదైతే మాట్లాడతామో ఇంగ్లీష్‌లో కూడా అదే మాట్లాడతాం. కాకపోతే కొంతమంది కొంచెం మంచిగా మాట్లాడుతుంటారు. ఇంకొంచెం మందేమో కొంచెం లైట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటారు. అలా అని వాళ్ళకేం జాబ్ రాకుండా అయితే ఏం లేదు కదా! సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే టెక్నికల్‌గా మీరు మంచిగా ఉండి, మనం చెప్పాలనుకున్న ఎదుటి వ్యక్తికి కన్వీనియన్స్ చేస్తే చాలు. అంతేగాని ఎక్సలెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అంటే మాత్రం అందరూ ఏమి ఇంగ్లీష్‌లో అంతా తోపులేం కాదు ఇక్కడ. ఓకే. ఎవరో ఏదో చెప్పారని నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువున్నాయని నేను సాఫ్ట్‌వేర్‌కి ఎలిజిబుల్ కాదని మాత్రం మీరేమనుకోవద్దు. సో, ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా మనకే వచ్చేస్తది. ఓకే. సో, పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, మనం కూడా మాట్లాడుతుంటాం. కాకపోతే ఒక 1 ఇయర్ టైం పడుతుంది. కొంచెం టైమ్ స్పెండ్ చేయండి, నేర్చుకోండి ఇంగ్లీషు గ్రామటికల్‌గా. అంతేగాని అంతకు మించి ఏం లేదు. నాకు స్కిల్స్ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇంగ్లీష్‌లో నేను పూర్‌గా ఉంటాను, నేను సాఫ్ట్‌వేర్‌కి ఎలిజిబుల్ కాను అని మాత్రం మీరెప్పుడు అనుకోవద్దు. మన ఏ జాబ్‌కైనా ఎలిజిబులే. కాకపోతే మన హార్డ్ వర్క్ చేయాలి. అంతకు మించి ఏం లేదు. బట్ ఇనీషియల్‌గా ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి కొంచెం మేబీ స్కిల్స్ బాగుండొచ్చు. కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు. ఓకే. వాళ్ళతో పాటు మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి ప్రీవియస్‌గా ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇంకొంచెం ఎలా అప్‌డేట్ అవ్వాలి అని మనకు ప్రోగ్రెస్ అప్‌డేట్ అయితే చాలు. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాళ్ళు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను. వాళ్ళకి మంచి గౌరవం ఉంటుంది, నాకు ఉండదు అని మాత్రం ఏమనుకోవద్దు. మేబీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివి ఉండవచ్చు. ఓకే. ఇంగ్లీష్ బాగా మాట్లాడుండొచ్చు. కానీ మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడకపోయినా టెక్నికల్‌గా మంచి స్కిల్స్ ఉండొచ్చు. వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ లేకపోవచ్చు. రైట్. అందరూ అన్నిట్లో ఏమి ఎక్స్‌పర్ట్ కాదు మనం అనుకున్నట్లు. సో, కొంతమంది టెక్నికల్‌గా మంచిగుంటారు. ఇంకొంతమందేమో స్పోకెన్ ఇంగ్లీష్ మంచిగా ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడగలుగుతారు. మేబీ ఇంగ్లీష్ బాగా మాట్లాడిన వాడు టెక్నికల్‌గా పూర్ అయ్యుండొచ్చు గదా! రైట్. సో, టెక్నికల్‌గా మంచిగున్న వాళ్ళు ఇంగ్లీష్‌లో కొంచెం వీక్ అయ్యుండొచ్చు. బట్ అంత మాత్రాన మనకు జాబ్ రాకుండా ఉండటం అయితే మాత్రం ఏముండదు. సో, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ స్కిల్స్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్. మరీ అసలు ఏం చెప్పలేనంటే దానికి ఎవరేం చేయలేం గానీ అట్‌లీస్ట్ మీ గురించి మీరు ఇంట్రొడ్యూషన్ చేసుకోగలుగుతారు. ఓకే. మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడ? మీ నేటివ్ ప్లేస్ ఏంటి? ఈ మాత్రం చెప్పగలిగితే సరిపోతుంది. తర్వాత ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. అంత పెద్ద ఒరియాల్సిన అవసరం ఏం లేదు. మీరు స్కిల్స్ లేవని భయపడకుండా ఓకే. ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ సైడ్ రావాలనుకుంటే మాత్రం రండి. ఎవరు చెప్పినా మీరేమీ వినొద్దు. అదంతా కంప్లీట్‌గా ఫాల్స్ న్యూస్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ యాడ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.